హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి రుచులు. పచ్చి కారం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేయాలో చూసేసుకుందాం. దానికోసం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్స్, క్యారెట్, పొటాటో తీసుకోండి. పచ్చి కారం కోసం కొన్ని పచ్చిమిర్చి తీసుకొని 5 నుంచి 6 వరకు వెల్లుల్లి వేసుకొని కొంచెం అంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తాలింపు కోసం కొంచెం అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కొంచెం అంత ఆవాలు, కొంచెం అంత జీలకర్ర, అలాగే కొంచెం అంత కరివేపాకు వేసుకోండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే క్యారెట్, పొటాటో వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మిర్చి పేస్ట్ని వేసుకొని కలిపేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని 5 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. పచ్చి కారం వెజిటేబుల్ కర్రీ చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు. థ్యాంక్ యూ.